ఏమైనా దేవుని వాళ్ళారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అంశాన్ని పరిశీలిద్దాం. అంశం పేరు ఏంటంటే ఆదాము కలిగి ఉన్న శరీరము క్షయమైనదా అక్షయమైనదా అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అని మనం ఆలోచిస్తే, కొంతమంది మనిషి జన్మతః పాపి అనేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మనిషి జన్మతః పాపి కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆదాము అతిక్రమము చేసిన తర్వాత, అంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపిగా తీర్పు పొందాడు. అలా ఆదాము అతిక్రమము ఆదాము ద్వారా అందరికీ సంప్రాప్తమయ్యింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటం వలన మరణం ఈ లోకంలోనికి వచ్చింది. అలాగే మనుషులందరూ కూడా పాపం చేయటం వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే క్రైస్తవ సమాజంలో ఒక అంశాన్ని గూర్చిన అనేకమైన బోధలు, సిద్ధాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. అసలు మొదట పాపాన్ని గురించి ఆలోచిస్తే పాపం ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఈ పాపం అనేది ప్రారంభమైంది, పాపం యొక్క ఉనికి ఏమిటి అన్న విషయాలను మనం తెలుసుకుంటే మనకు ఈ విషయం ఇంకా కొంచెం సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే మనిషి జన్మతః పాపి అంటే ఎలా పాపి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. బైబిల్ ఏం చెబుతుంది అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇద్దరు పురుషుల కలయికలో నేను అనే వాడు ఎవరు? బాహ్య శరీరమా లేక ఆంతర్య శరీరమా, లోపలున్న శరీరమా? ఈ పైకి కనబడే ఈ మట్టి శరీరమా లేక ఈ శరీరంలో నివసించే ఆత్మన అన్న విషయాన్ని మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ఈ ఆత్మ జన్మతః పాపియా? ఒకవేళ మీరు అన్నట్టుగా మనిషి జన్మతః పాపి అంటే, లేక ఈ శరీరము జన్మతః పాపినా అన్న విషయం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనిషి జన్మతః పాపి ఎలా అవుతాడు అన్న విషయాన్ని ఆలోచించి, మనిషి జన్మతః పాపి అనే వారిచ్చే సమాధానం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆ ఆదాము తర్వాత లోకంలోనికి వచ్చిన వారందరికీ కూడా ఈ ఆదాము చేసిన పాపమే సంక్రమించేస్తుంది, వారి వారసత్వంగా వచ్చేస్తుంది అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాస్తవానికి మనిషి జన్మతః పాపి అనేది మీరు దేనికి ఆరోపిస్తున్నారు అన్న విషయంలో కూడా వాళ్ళకు ఒక స్పష్టత లేని పరిస్థితి కనబడుతుంది. దేనిని గురించి చెబుతున్నారు? మనిషి ఇద్దరు పురుషుల కలయిక అని బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక, మరి మనిషి జన్మతః పాపి అని చెప్తున్నప్పుడు ఏ మనిషిని గురించి వాళ్ళు చెబుతున్నారు? ఈ ఇద్దరు పురుషుల కలయికలో ఈ రెండు శరీరాలు కలిగి ఉన్న మనిషి ఏ శరీరాన్ని గురించి వారి మాట చెప్తున్నారు అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. బాహ్య పురుషుని గురించి అంటే ఈ శరీరాన్ని మనిషి జన్మతః పాపి అని చెబుతున్నారా, లేక ఆంతర్య పురుషుని లేక ఆత్మను జన్మతః పాపి అని చెబుతున్నారా అన్న విషయాన్ని కూడా వారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. అసలు పాప స్వభావం అనేది దేనిలో ఉంది? ఈ పాప స్వభావం అనేది, దాని ఉనికి, దాని యొక్క ప్రారంభం అనేది ఎప్పుడు జరిగింది? ఈ పాప స్వభావము శరీరంలో ఉందా లేక ఆత్మలో ఉందా అన్న ఈ ప్రాథమికమైన విషయాల మీద ఒక అవగాహన అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఈ ఆదాము పాపం చేశాడు కనుక ఆదాము ద్వారా మనుషులందరికీ పాపం అనేది వస్తుంది అని చాలా మంది నేటి కాలంలో నమ్ముతున్నారు, అదే విశ్వాసంలో కొనసాగుతున్నారు కనబడుతున్నారు. మరి మనిషి జన్మతః పాపి అంటే ఎందుకు మనిషి జన్మతః పాపి? ఎలా మనిషి జన్మతః పాపి? ఏ విషయంలో మనిషి జన్మతః పాపి అన్న ఈ ప్రశ్నలు మొదట వేసుకుని ఆ తర్వాత వాటికి సమాధానాన్ని వెతికితే అప్పుడు ఈ విషయము మనకు అర్థమవుతుంది. అంటే నేను అనే ఆత్మ జన్మతః పాప, లేక ఒకవేళ నేను అనే ఆత్మనే జన్మతః పాపి అయితే ఎలా పాపి? ఒకవేళ ఆ ఆత్మను ధరించుకున్న శరీరము జన్మతః పాప, ఒకవేళ అలాగైతే ఆ శరీరము ఎలా జన్మతః పాపి అన్న ఈ విషయాలన్నీ మనము తెలుసుకుంటేనే ఈ విషయం మనకి ఇంకా కొంచెము సులభంగా అర్థమయ్యే అవకాశం. అసలు ఈ పాప స్వభావం దేనిలో ఉంది అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాలి. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరం ఏది అన్న ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానాన్ని వెతకాల్సిన అవసరం.
ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము ఆత్మ సంబంధమైన శరీరమా, అక్షయ శరీరమా, లేక ప్రకృతి సంబంధమైన శరీరమా, క్షయమయ్యే శరీరమా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించేవాళ్ళం. అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము ప్రకృతి సంబంధమైన శరీరమే, అది మట్టి శరీరమే అని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము ఎందుకు క్షయమైన శరీరము, ఎందుకు ప్రకృతి సంబంధమైన శరీరము, ఎందుకు మట్టి శరీరము అన్న విషయాన్ని కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న ఈ శరీరము అక్షయ శరీరం కాదా, ఆత్మ సంబంధమైన శరీరం కాదా, మహిమ శరీరం కాదా అన్న ఈ ప్రశ్నకు కూడా మనము సమాధానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి వెతికే ప్రయత్నం చేయాలి. అయితే ఈ విషయంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అన్న విషయాన్ని కూడా మనం ఈరోజు ఆలోచన చేద్దాం. అయితే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము ఆత్మ సంబంధమైన శరీరము కాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆది కాండంలోని మొదటి 5 అధ్యాయాలు 1 నుంచి 5 అధ్యాయాలు చదివితేనే ఆ విషయం మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పరిశుద్ధ గ్రంథాన్ని వాడు చదివేటప్పుడు పరిశీలన లేక దాన్ని చదువుతూ దాన్ని ఆలోచన చేయక ఎవరో చెప్పిన దాన్ని అది విన్నట్టుగా ఫాలో అయిపోయే పరిస్థితులే నేటి కాలంలో ఎక్కువగా మనకు కనబడుతుంది. అయితే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము ఆత్మ సంబంధమైనది కాదు అని ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూస్తే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే దేవుడు నేలమంటితో ఏం చేశాడు, నరుని నిర్మించాడు అని ఇక్కడ ఇంత స్పష్టమైన లేఖనం మనకు కనబడుతోంది. అయినా కూడా కొంతమంది లేదు ఆదాము గారు అక్షయమైన శరీరాన్నే కలిగి ఉన్నారు అని వాదించేవారు కూడా లేకపోలేదు. అంటే వారికి వాక్యం అర్థం కాలేదా, లేక వారు నమ్ముతున్న దానిని బలపరుచుకునే క్రమంలో మొండిగా వాదిస్తున్నారా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వారు కూడా తాము స్వపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేలమంటితో నరుని నిర్మించి దేవునిలో నుండి జీవ వాయువును ఆ మట్టి నిర్మాణంలోనికి దేవుడు ఊదాడు. అప్పుడు ఆదాము ఒక జీవించే ఆత్మగా మారాడు అని చాలా స్పష్టంగా వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి నేల నుండి తీసిన మట్టితో నిర్మించిన మానవ శరీరము మహిమ శరీరం అవుతుందా, అక్షయ శరీరం అవుతుందా అంటే ఎంత మాత్రము కాదు అని మనము సులభంగానే తెలుసుకోగలం. కానీ ఆ మట్టి శరీరం లోనికి వచ్చిన ఆత్మ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది. అందుకనే మనిషి అనేవాడు 2 పురుషుల కలయిక అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అని ఇక్కడ మనకు ఒక లేఖనం కనబడుతుంది. అంటే బాహ్య పురుషుడు కనబడుతున్నాడు, ఆంతర్య పురుషుడు కూడా ఇంకొక ఆయన కనబడుతున్నాడు. అంటే మనిషికి 2 శరీరాలు ఉన్నాయి అనే విషయము ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనాన్ని కూడా మనం చూస్తే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటున్నాడు. అంటే మనిషికి ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. నేను అనే ఆత్మ అయిన ఆదాముకు దేవుడు ధరింపజేసిన శరీరము మట్టి నుండి తీయబడిన శరీరము, మట్టితో నిర్మించిన ఒక నిర్మాణము అని చాలా స్పష్టంగా దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలోనే తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆదాము కలిగి ఉన్న శరీరం ప్రకృతి సంబంధమైన శరీరమే, మట్టి శరీరమే అన్న విషయాన్ని మొదట మనం గమనించాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముని ప్రేరణతో మోషే గారు రాసిన ఆ మాట మనకు చాలా స్పష్టంగా ఆదాము గారు కలిగి ఉన్న శరీరం మట్టి శరీరమే, అది క్షయమైన శరీరమే అని తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మొదట మనం గమనించవారమైంది.
మట్టితో దేవుడు తయారు చేసిన ఈ శరీరము క్షయమైపోయే శరీరమా లేక అక్షయమైన శరీరమా, ఎప్పుడు ఉండిపోయేదా అంటే మట్టితో దేవుడు చేశాడు కనుక అది క్షయమైపోయేది, అది నిత్యం ఉండేది కాదు. దానికి దేవుడు కొంత సమయాన్ని నియమించాడు. ఎంత సమయం అయితే దానికి దేవుడు ఇచ్చాడో, ఎంత సమయాన్ని అయితే దేవుడు ఆ శరీరానికి నియమించాడో, ఆ సమయం తర్వాత అది ఏమైపోవాలి, నాశనం అయిపోవాలి అన్న ఒక విధిని దేవుడు నియమించిన ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆదాము ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవుడు ఆదాముకి ఇచ్చిన శరీరము ప్రకృతి సంబంధమైన శరీరమే, క్షయమైపోయే శరీరమే అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆదాము ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న ఆ శరీరానికి దేవుడు ఏం చేశాడు అంటే, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దేవుడు ఆ శరీరానికి తీర్పు తీర్చిన ఒక సందర్భాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే ఆదాముకు దేవుడు ముందే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నీవు ఈ తోటలో ఏదైనా తినొచ్చు కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు. ఆ తర్వాత ఆదాము మరియు అవ్వ ఇద్దరు కూడా దేవుడు తినవద్దన్న ఆ పండును తిన్నారు. ఆ పండును తిన్న తర్వాత దేవుడు ఆదాముకు కలిగి ఉన్న మట్టి శరీరానికి, క్షయమైపోయే ఆ శరీరానికి ఏం చేశాడు, తీర్పు తీర్చిన ఒక సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అంటున్నాడు. అంటే నీకు నేను ఇచ్చిన శరీరము మట్టి శరీరము, నాశనమైపోయే శరీరము, క్షయమైపోయే శరీరము అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని ఇక్కడ చాలా స్పష్టమైన లేఖనం కనబడుతుంది. ఆదికాండం 3:23 కూడా మనం చూస్తే, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను అంటున్నాడు. ఏ నేల నుండి తీయబడెనో అంటే నేల నుండి తీశాడు అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మరొకసారి దేవుడు తెలియజేస్తున్న ఈ సందర్భం మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించక ముందు ఆదాము కలిగి ఉన్న శరీరము మట్టి శరీరమే, ప్రకృతి సంబంధమైన శరీరమే అన్న విషయము చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆదాము వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారి ఇరువురిని దేవుడు ఏదైనా తోటలో నుండి ఏం చేశాడు, బయటికి పంపివేసిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు వారిని దేవుడు ఏదైనా తోట నుండి బయటికి పంపేశాడు అని మనం ఆలోచిస్తే, ఇక్కడ కూడా దేవుడు మనుషుల పట్ల ఉన్న ఒక అపారమైన ప్రేమ, అమితమైన ప్రేమ ఈ బయటికి దేవుడు వారిద్దరిని పంపివేయడంలో కనబడుతుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఎందుకు దేవుడు ఆదాము అవ్వలను బయటికి పంపివేశాడు అంటే, ఒకవేళ అక్కడే వారు ఉంటే, ఆ తోటలోనే ఉంటే గనక ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపులుగా తీర్చబడిపోయిన వారు ఏం చేసేవారు అంటే, జీవవృక్ష ఫలాలను కూడా ఒకవేళ తినేస్తే ఏం జరిగి ఉండేది అని అంటే, నిత్యము పాపులుగానే ఉండిపోయే పరిస్థితి ఒకటి వచ్చేది. కాబట్టి అలా వారు మరలా ఆ పాపపు స్థితిలో ఆ జీవవృక్ష ఫలాలను తినకుండా ఉండడానికి ఏం చేశాడు, వారిని బయటికి పంపివేసి ఆ తోటకు వెళ్లే మార్గంలో ఏం చేశాడు, ఖడ్గ జ్వాలలను దేవుడు కావలిగా ఉంచిన సందర్భం మనకు కనబడుతుంది. ఆదికాండం 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎందుకని దేవుడు ఆదాము అవ్వలను ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేశాడు అని మనం ఆలోచిస్తే, దేవుడు మనము ఉగ్రత పాలవడానికి మనల్ని ఆయన సృష్టించలేదు, కానీ నిత్య జీవాన్ని పొందడానికే ఆయన మనల్ని సృష్టించాడు. కాబట్టి ఒకవేళ పాపపు స్థితిలోనే ఆ తోటలో ఉండి గనక ఆ జీవవృక్ష ఫలాలను గనక తినేసి ఉంటే మరలా వారికి నీతిమంతులుగా మారే అవకాశమే వచ్చి ఉండేది కాదు. కాబట్టి నిత్యము పాపులుగానే జీవించే ఒక పరిస్థితి ఉండేది. కాబట్టి దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి పంపివేసిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి వారిని తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారిని ఆ పాపం నుంచి విమోచించే ఒక అవకాశాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దేవుడు వారి ఊరిని కూడా బయటికి గెంటి వేసిన ఒక పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతుంది. ఆదికాండము
3వ అధ్యాయం 22-23 కూడా మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సిద్ధపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. ఎందుకు? అసలు ఆదాము అవ్వలను నిత్యము జీవించడానికే కదా దేవుడు వారిని సృష్టించాడు. కానీ మరలా ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని నిరంతరము జీవించునేమో అని ఎందుకు అంటున్నాడంటే, జీవిస్తే బాగానే ఉంటుంది, కానీ పాపపు స్థితిలోనే నిరంతరము జీవిస్తే అది నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న ఒక సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు ఆదాముకు దయచేసిన శరీరం ఎలాంటి శరీరము అంటే మట్టి శరీరము, క్షయమైపోయే శరీరమే అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆదాము కలిగి ఉన్న ఈ శరీరము ఎలాంటిది అంటే మాంసయుక్తమైన దేహము. ఆదికాండము 2వ అధ్యాయం 21-23 మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసము ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును అని ఇక్కడ ఆదాము గారు చెప్తున్నారు. అంటే వీళ్ళ శరీరము ఎలాంటి శరీరము అనంటే కంటికి కనిపించే శరీరము, క్షయమైపోయే శరీరం, మట్టి శరీరము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే కంటికి కనపడేవన్నీ కూడా ఏమైపోతాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అంటే, దృశ్యమైనవేమో అనిత్యములు అంటున్నాడు, అదృశ్యమైనవేమో నిత్యములు అన్న విషయం మనకు పౌలు గారు 2 కొరింథీ 18వ తెలియజేస్తున్నాడు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. అంటే కంటికి కనిపించేది ఏది కూడా అది నిత్యము ఉండేది కాదు, అది ఏదో ఒక రోజు నాశనం అయిపోవాల్సిందే. కానీ ఏదైతే కనబడదో అదే నిత్యము ఉండడానికి వీలు కలిగి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే అదృశ్యమైనవి ఎక్కడున్నాయి, దృశ్యమైనవి ఎక్కడున్నాయి అంటే మన కంటికి కనబడే ఈ శరీరం ఏమో దృశ్యమైనదైతే కనబడని ఆత్మ కనిపించే శరీరములో ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ శరీరములో ఒక ఆత్మ ఉంది, అది అదృశ్యమైనది, అది నిత్య జీవానికి వెళ్ళేది లేదా నిత్య నరకానికి వెళ్ళేది వారి వారి క్రియలను బట్టి. కాబట్టి ఆదాము కలిగి ఉన్న శరీరము క్షయమైపోయే శరీరమే, మట్టి శరీరమే అని చెప్పడానికి ఇంకొక ఆధారం కూడా మనం పరిశీలిస్తే, తోటలో దేన్నైనా తినవచ్చును అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన శరీరానికి ఈ లోక సంబంధమైన శరీరానికి తేడా ఏంటి అనంటే, ఆత్మ సంబంధమైన శరీరానికి ఈ లోక సంబంధమైన ఆహారం అవసరం లేదు, కానీ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఏమవసరం అంటే ఆహారం అనేది అవసరం. కాబట్టి మీరు ఈ తోటలో ఏ చెట్టు ఫలాన్నైనా తినండి, కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రము తినకూడదు అని దేవుడు చెప్పిన ఒక పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఎప్పటి వరకైతే వాళ్ళు ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నారో, ఆ తినక ముందు వరకు కూడా వాళ్ళు ఏం తిన్నారు ఆ తోటలో అంటే మిగిలిన చెట్ల ఫలాలనే వాళ్ళు తిన్నారు. కాబట్టి వాళ్ళు ఏ శరీరాన్ని కలిగి ఉన్నారు కనుక ఆ చెట్ల యొక్క ఫలాలను వాళ్ళు తిన్నారు అని మనం ఆలోచిస్తే, క్షయమైపోయే శరీరాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కనుక, మట్టి శరీరాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కనుక వాళ్ళు అక్కడ ఆ తోటలో ఉన్న ఆ వృక్ష ఫలాలను వాళ్ళు తిన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ వృక్షాలు ఎక్కడి నుంచి మొలిపించాడు దేవుడు అంటే, నేల వాటిని మొలిపించును గాక అని దేవుడు పలికిన ఒక మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ నేల నుండి మొలిపించబడిన చెట్ల నుండి వచ్చిన ఆ ఫలములు, ఆ ఆహారం అనేది దేనికి అవసరం అంటే మట్టి శరీరానికి అవసరం, కానీ ఆత్మ సంబంధమైన శరీరానికి అవసరం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండము 2వ అధ్యాయం 15-16 మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అంటున్నాడు. ఎందుకని నీవు తినొచ్చును అన్నాడంటే, అది
ప్రకృతి సంబంధమైన శరీరమే కనుక తినవచ్చునని చెబుతూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆదికాండం 1:29 కూడా మనం చూస్తే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి నీకు ఆహారమగును అంటున్నాడు. కాబట్టి ఈ మట్టి శరీరానికే, ఈ క్షయమైపోయే శరీరానికే భూమి మీద దేవుడు ఇచ్చిన ఆహారం అనేది అవసరము తప్ప ఆ శరీరములో ఉన్న ఆత్మకు ఈ ఆహారం అనేది అవసరం లేదు, భూ సంబంధమైన ఆహారం అవసరం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. దీన్ని బట్టి ఆదాము కలిగి ఉన్న శరీరం ఏ శరీరము అంటే అది క్షయమైపోయే శరీరమే అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో నుండి బయటికి పంపివేయబడిన తర్వాత కూడా నేల పంటను తిందువు అంటున్నాడు. అంటే ప్రకృతి సంబంధమైన శరీరానికే ఈ నేల నుండి సాగు చేయబడిన ఆహారం అనేది అవసరం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆదికాండం 3:17-18 మనం చూస్తే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు అంటున్నాడు. ఒకవేళ ఆదాము వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించక మునిపే అక్షయ శరీరం కలిగి ఉంటే పొలములోని పంట తిందువు అని ఎందుకు అంటాడు దేవుడు అన్నాడు కదా. ఈ విషయాన్ని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి అసలు దేవుడు ఆదామును ఎక్కడి నుంచి తీశాడు అని మనం ఆలోచిస్తే, మంటి నుండి దేవుడు ఆదాము శరీరాన్ని తయారు చేశాడు. దేవుడైన యెహోవా నేల మంటిని తీసి ఏం చేశాడు, నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని మనకు అక్కడ లేఖనం కనబడుతుంది. కానీ మంటి నుండి తీయబడిన ఆ శరీరము కలిగి ఉన్నది ఎవరు అని మనం ఆలోచిస్తే, ఆదాము గారు మంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. ఆదాములో నుండి తీయబడిన అవ్వమ్మ గారు కూడా అదే శరీరాన్ని కలిగి ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, దేవుడిచ్చిన ఆ శరీరానికి దేవుడు కొంత సమయాన్ని నియమించాడు. ఎంత సమయాన్ని ఇచ్చాడు అని మనం చూస్తే, ఆదికాండం 5:5 ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆదాముకు దేవుడు ఈ భూమి మీద 930 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. అంత సమయాన్ని ఆయన నియమించాడు ఆదాముకి ఇచ్చిన ఆ మట్టి శరీరానికి. ఎప్పుడైతే ఆ గడువు తీరిపోయిందో, ఆ సమయము తీరిపోయిందో, ఆ తర్వాత ఆదాము గారు ఏమైపోయారు, ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ శరీరం ఎక్కడికి వెళ్ళిపోయింది, నేల నుండే నీవు తీయబడితివి గనక తిరిగి నేలకు చేరుదువు, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును అని మనకు లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆదాము ఏ శరీరాన్ని కలిగి ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే